అలా ఎన్ని సంవత్సరాల నుండి ఉంటా ఉన్నారు? మీకు హైడ్రా కమిషన్ ఏమని నోటీసులు ఇచ్చారు? ఏ రోజు ఇచ్చారు? ఫస్ట్ నోటీస్ వచ్చింది 23కి నోటీస్ డేట్ ఉంది, కానీ మాకు తెచ్చి ఇచ్చిన 27కి. ఓకే. అయితే మేము అందరం అడిగినాం, మీరు డేట్ వేస్తున్నారు 23 కానీ ఇష్యూ చేస్తున్నాం 27. ఎట్లా అవుతుంది అంటే మళ్ళీ వెళ్ళిపోయినారు. ఓకే. మళ్ళీ తర్వాత డేట్ వేసుకొని వచ్చినారు. డేట్ వేసుకొని వచ్చిన తర్వాత కూడా దాంట్లో సరిగా పేరు ఏది లేదు, సర్నేమ్ లేదు, ఏం లేదు. నార్మల్ సర్వే చేసుకున్నారు. ఫస్ట్ మొహమ్మద్ ఆ సర్నేమ్ ఏంది ఏమీ లేదు. దాంట్లో వచ్చి ఉట్టిగా ఏదో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నారు. నోటీస్ ఇచ్చేది 7 days టైం అని నోటీస్లో రాసి డిమాలిషన్ చేస్తారని వెళ్ళిపోయినారు. దాని తర్వాత ఇప్పటి వరకు ఎవరు ఏమి రాలే. అలా ఎన్ని సంవత్సరాలు, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటా ఉన్నారు? ఇక్కడ ఆల్మోస్ట్ మేము 15 years నుంచి ఉంటున్నాం. 15 years నుండి 15 years నుంచి ఉంటున్నాం. ఓకే. గతంలో కూడా మీరు కోర్టుకి వెళ్ళారని కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, కోర్టు కేసు కూడా గెలిచాము. మరి ఇవన్నీ హైడ్రా కమిషన్ వచ్చినప్పుడు మీరు ఏమైనా తెలియడానికి ప్రయత్నించారా? 2006 నుంచే మాకు ఈ కేసు నడుస్తుంది. 2022కి క్లియర్ అని హైకోర్టు నుంచి నోటీస్ ఇచ్చినారు. ఆ నోటీస్ తీసుకుపోయి తహసీల్దార్ దగ్గర, కలెక్టర్ దగ్గర అన్ని సిగ్నేచర్ చేసి క్లియర్ టైటిల్ పట్టా ల్యాండ్ అని ఇష్యూ చేసినారు. దాని తర్వాత వచ్చేసి వీళ్ళు 2016లో మొత్తం ఫినిషింగ్ చేసుకున్నారు. ఇది లేదు, ఇది క్లియర్ టైటిల్, బఫర్ జోన్ లేదు, ఏం లేదు అంటే మొత్తం మున్సిపల్ ట్యాక్స్ వస్తుంది, మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తున్నాం, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మున్సిపల్ లైట్ బిల్ వస్తుంది, మొత్తం కరెంట్ బిల్ మొత్తం వస్తున్నాయి. తర్వాత కూడా వీళ్ళు వచ్చి ఇట్లా చెప్తున్నారు ఇప్పుడు. ఓకే. ఇక్కడ మరి ఏమని చెప్తా ఉన్నారు? ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ సిసి రోడ్లు మీకు అన్ని వసతులు కూడా కల్పించారు. మరి ఒకసారి ప్రశ్నించకపోయారు? ఎందుకంటే ఇవన్నీ అప్పుడే మీరు ముందే చెప్పేది ఉంటే మేము ఇంత పెద్ద భవనాలు కట్టుకొని ఉండిపోయేది కదా. మీ స్థితిగతులు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారా? అదే రీసెంట్ గా సిసి రోడ్ కూడా వచ్చింది, డ్రైనేజ్ లైన్ కూడా వచ్చింది. మీకు మొత్తం 10 years బిఫోర్ వచ్చింది. మళ్ళీ అది చిన్న అయిపోయిందంటే పెద్ద వేసినారు. మళ్ళీ వేసిన తర్వాత వచ్చి ఈరోజు నోటీస్ ఇచ్చేది మీరు ఇట్లా అంటే మాకు ఏం తెలుసు? ఇప్పుడు సీఎం సార్ బ్రదర్ నుంచే మిస్టేక్ అయింది 2016లో. నాకు ఏం తెలీదు, రిజిస్ట్రేషన్ ఉంది, క్లియర్ టైటిల్ ఉంది, సీఎం సార్ బ్రదరే తీసుకున్నారు. మేమేమో ఆమ్ ఆద్మీ ఉంది, మేము క్లియర్ టైటిల్ వస్తుంది, ట్యాక్స్ వస్తుంది, మొత్తం వస్తుంది క్లియర్ టైటిల్ కాబట్టి మేము తీసుకున్నాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, మొత్తం ట్యాక్స్ పే చేసినాం, రిజిస్ట్రేషన్కి పే చేసిన తర్వాత ఇట్లానే ఎరగొడతారంటే ఎట్లా అవుతుంది? కంపల్సేషన్ అయితే ఇవ్వాలి. సరే మీరు చేస్తున్నారు, ఓకే. మా దగ్గర వచ్చేది ఆల్మోస్ట్ 25-30 years నుంచి చూస్తున్నాం మేము. ఒక్కసారి కూడా ఇక్కడ వాటర్ లాలే హైడ్రా. ఇంకోటి, గతంలో ఇప్పుడు సీఎం ఉన్న రేవంత్ రెడ్డి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే అయ్యప్ప సొసైటీ, ఇక్కడ మీ దగ్గరలో ఉన్న అయ్యప్ప సొసైటీ గురించి మాట్లాడిండు. అక్కడ ఇల్లులు ఎలా కూల్చేస్తారని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించిండు. మరి ఇప్పుడు ఆయనకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన సీఎం కదా, తలుచుకుంటే అన్ని చేయొచ్చు కదా. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆయనకి? ఆయన ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు రోలింగ్ లో వచ్చిన తర్వాత ఒక మాట. అంటే మేము వచ్చేది 1990లో అప్పుడు ఇంటి కట్టుకున్నారు ఇక్కడ. బీఆర్ఎస్ వచ్చేది లాస్ట్ 10 years రోలింగ్ చేసినాం. దాని ముంగట అయితే కాంగ్రెసే ఉంది. కాంగ్రెస్ ఉన్నప్పుడే మేము క్లియర్ టైటిల్ అని తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్ అయింది. మళ్ళీ మీ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసింది? ట్యాక్స్ ఎందుకు తీసుకుంది? మున్సిపల్ వాటర్ లైన్ ఎందుకు ఇచ్చింది? ఎలక్ట్రిసిటీ ఎందుకు ఇచ్చింది? మొత్తం తీసుకుంటున్నారు కదా. మళ్ళీ ఒకప్పుడు అయ్యప్ప సొసైటీ గురించి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు పద్మనగర్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మేము అదే ఆలోచిస్తున్నాం. రోజు ఒక మీడియా వస్తుంది, మేము ఆయననే ఎంపీ అయింది, కానీ మేము డైలీ క్వశ్చన్ చేస్తున్నాం. ఎవరు ముంగట వచ్చి ఆన్సర్ చేయట్లే. ఉంటే ఆన్సర్ చేయనండి. మళ్ళీ ఎవరు ఏం చేయట్లే. మొత్తం వాళ్ళు కాంగ్రెస్ హుకుమతే ఉన్నప్పుడు మేము మొత్తం చేపించుకున్నాం. అప్పుడే రిజిస్ట్రేషన్ అయినాయి. మళ్ళీ ఎందుకు చేసినారు? ఆఫ్టర్ FTL బఫర్ జోన్ ఉంటే ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? వాళ్ళు హుకుమత్నే ఉంటేనే చేసుకున్నారు కదా. బీఆర్ఎస్ అయితే లాస్ట్ 10 years చేసింది, దాని ముంగట అయితే కాంగ్రెస్ చేసింది. అప్పుడు వాళ్ళు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసినారు? మా ఇల్లు అప్పుడు డబ్బులు ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ ట్యాక్స్ ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు వచ్చేది ఇట్లా అయితే ఎట్లా అవుతుంది? ఇంకో విషయం, హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ ఏం చెప్తా ఉన్నారంటే, నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్యాయం జరగకుండా చూస్తామని కూడా ఒక మాట చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే మీకు అన్యాయం జరుగుతూ ఉంటుంది. మరి ఏవి రంగనాథ్కి మీరేం చెప్తారు? అదే రిక్వెస్ట్ చేస్తాం సార్కి, ఇక్కడ వచ్చండి, ఇక్కడ చూడండి. మేము మొత్తం డైలీ వేజెస్ పైన పనులు చేస్తారు. చిన్న ఇల్లులు ఉన్నాయి, 50 years 60 years ఇల్లు ఉన్నాయి. మేము మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మొత్తం మా నాన్న వాళ్ళు మొత్తం లైఫ్ చేసి ఇది కట్టి ఇచ్చినాం. ఇప్పుడు మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి? మీరు ఇట్లా ఎడగొడతారంటే మొత్తం EMIs ఉన్నాయి, రీసెంట్గా కొట్టుకున్నామా. ఎట్లా అవుతుంది ఇట్లా చేస్తే? మళ్ళీ బ్యాంక్ లోన్ ఉంది, అన్నీ ఉంది మళ్ళీ. సో ఇక్కడైతే 89 ఫ్యామిలీస్ అయితే కొద్దిగా నిరుపేద ఫ్యామిలీసే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. వాటిని ఒకసారి హైడ్రా కమిషన్ ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఓకే, హైడ్రా పర్మిషన్ ఆన్సర్ చేయాలి వాళ్ళు ఇక్కడ వచ్చేసి. ఏం క్వశ్చన్స్ ఉంటాయి మీ దగ్గర? క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ 10 years బీఆర్ఎస్ ఉంది, దాని ముంగట కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ పీరియడ్ లోనూ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. సరే, వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసినారు? FTL ల్యాండ్ బఫర్ జోన్ కి వాళ్ళు డబ్బులు ఎందుకు తీసుకున్నారు? లైట్ బిల్ ఎందుకు ఇచ్చినారు? HMWSSB ఎందుకు ఇక్కడ ఇచ్చినారు? అట్లా FTL అంటే ఏమి ఇవ్వకూడదు మాకి. వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన డబ్బులు తీసుకొని ఇప్పుడు వచ్చేది మేము ఇల్లు కట్టుకున్న తర్వాత కొడతారంటే ఎట్లా అవుతారు? ఇది మా క్వశ్చన్, అది దానికి ఆన్సర్ చేయండి.
हिंदी आता है आपको? తెలుగే మీరు చెప్పండి. हिंदी नहीं आता? हिंदी में पूछो। మా క్వశ్చన్ కి ఏబి రంగనాథ్ సార్ హైడ్రా కమిషనర్ తే ఒక్కటే మాది మీ దరియే మీ ఒక్కటే మాకి రిక్వెస్ట్ ఉంది, ఇక్కడ రండి, ఇక్కడ చూడండి 50 yards 60 yards ఇల్లులు ఉన్నాయి, రేకులు ఇల్లు ఉన్నాయి, డైలీ వేజెస్ పైన చేస్తాము. అప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్ చేసినారు, అప్పుడు అట్లా ఉంటే ఎందుకు చేసినారు? మాకు క్లియర్ టైటిల్ ఉంది అని తీసుకున్నాం మేము. ఇప్పుడు వచ్చేది ఇట్లా ఎరగొడతారంటే కాదు, అది తప్ప. మీరు న్యాయం చేయాలి. పెద్ద పెద్ద దగ్గర పోండి భయ్, ఇక్కడ ఎందుకు వస్తున్నారు? ఇక్కడ విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, రెవెన్యూ జనరేట్ అవుతున్నాయి, అక్కడ పోండి. ఇక్కడ స్లమ్ ఏరియా, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ అయింది, అప్పుడు ఏమి ఇది మొత్తం ఇది అప్పుడే వేసినారు. మళ్ళీ క్లియర్ టైటిల్ అయిపోయింది, బఫర్ జోన్ లేదు, ఎఫ్టిఎల్ ల్యాండ్ ఇక్కడ దగ్గరనే అంటే మేము కట్టుకున్నాం. ఇప్పుడు వచ్చేది ఇట్లా చేస్తారంటే అది అన్యాయం, అది అట్లా ఉండదు. సో ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఏవి రంగనాథ్ గారు అయితే ఇక్కడికి వచ్చి ఒకసారి దర్యాప్తు చేసిన తర్వాతనే ఇల్లు కూల్చేయాలి, లేకుంటే ఇక్కడ ఉన్న ఏ చర్య తీసుకోవాలన్నా కానీ వీళ్ళ దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అక్కడ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన తర్వాతనే మీరు ఇక్కడ కూల్చేయడానికి మేమైతే ఒప్పుకుంటాం అన్నట్టు కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు.